ఇక తర్వాత ఇప్పుడు మనం భారతదేశం ఆర్థికంగా 4వ స్థానానికి చేరాం. సైనిక పరంగా మనం అత్యున్నత అది కూడా 4వ స్థానంలోకి ఉన్నాం, ఎదుగుతున్నాం. జీడిపి పెరుగుతోంది. ఇవన్నీ జరుగుతున్న సమయంలో కావాలని ఫోకస్ చేయటమా మన మీద, భారతదేశం మీద, అంటే మన ఆర్థిక ప్రగతిని అడ్డుకోవటం అనేటువంటిదే వాళ్ళ లక్ష్యం. దీన్ని మరి మీడియా ప్రభావితం అవుతోంది, ఆర్థిక రంగాలు కూడా ప్రభావితమై మనం చూసాం. వాళ్ళ అదాని మీద టార్గెట్ చేసినటువంటి హిండెన్బర్గ్ రిపోర్ట్ కానివ్వండి, మిగతా వాటిలో కూడా ఒక భారతదేశంలో ఉన్న ప్రముఖ సంస్థని లక్ష్యంగా చేసుకొని దాన్ని ఏదో ఒక విధంగా కిందికి లాగుదాం అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి సమయంలో మనం ఎట్లా ఈ మీడియాలో ఉన్నటువంటి వ్యవహారాలను కానీ మనం నిజంగా భయపడాలా? ఇంత గొప్పగా ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి? వాటిని ఎదుర్కోవటం అనేటువంటిది ఎట్లా? చాలా ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా చాలామంది పివి నరసింహారావు గారి ఆర్థిక విధానాల్ని వ్యతిరేకించి ఉంటాము ఆ రోజున. కానీ ఈరోజు దాని సత్ఫలితాలు అనుభవిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం 70% మందికి సొంత కార్లు ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది పివి నరసింహారావు విధానాల నుంచి ప్రారంభమైంది. దానిని వాజ్పేయి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది. దాని తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ 1 ఏదైతే ఉందో అది కూడా చాలా ముందుకు తీసుకెళ్ళిందండి. మన్మోహన్ సింగ్ 2 ప్రభుత్వంతో మనకి పేచి, ఎందుకంటే అవినీతి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా రకాల కోల్ స్కామ్, ఇంకో స్కామ్, 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఇవన్నీ కూడా రావడం వల్ల ఆ ప్రభుత్వం పోయింది. ప్రజలు దాన్ని తిరస్కరించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి వేగము వచ్చింది. ఈ ఆర్థిక అభివృద్ధికి కొన్ని విధానాలు గతంలో ఏ ప్రభుత్వం చేయటము, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యాన్ని హార్నెస్ చేయడంలో ఆయన చాలా కీలక పాత్ర వహించారు. దాంతో దీనిని నిలుపు చేయాలి, ఈ ఎదుగుదలను నిలుపు చేయాలి అన్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతున్నది. మిత్రులారా, 1950 ప్రాంతంలో ఈ దేశంలో తిండి గింజలకు కొరత ఉండేది. మనలో చాలామందికి, వీరు జువాలజీ ప్రొఫెసర్, వీరు ఖచ్చితంగా చెప్పగలరు. అప్పుడు అమెరికా మన దేశానికి గోధుమల్ని దిగుమతి చేసేది. PL 480 స్కీమ్ అని ఒక స్కీమ్ ప్రకారం గోధుమలు దిగుమతి చేసేది. ఆ గోధుమలతో పాటు ఒక కలుపు విత్తనం వచ్చిందండి. ఆ కలుపు విత్తనం పేరు, సార్ ప్రొఫెసర్ ఇన్ జువాలజీ కాబట్టి హీల్ బి ఏబుల్ టు టెల్, దాని పేరు పార్థీనియం. ఆ పార్థీనియంకి ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు భారతదేశంలో, కాంగ్రెస్ గడ్డి అని పేరు పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ని అంతం చేయడం సాధ్యం కాదు, ఎక్కడో ఒకక్కడ అది ఉంటుంది, ఎంత ప్రయత్నించినా మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ పార్థీనియంని కాంగ్రెస్ గడ్డి అంటారు. మనం కూడా ఈ వీధుల్లో నడుస్తుంటే వీధుల చివర్లలో పార్థీనియం కనిపిస్తుంది, తెల్లపూలు. సో ఈ దేశంలో ఉన్నటువంటి ఆహార విధానాల్ని, ఇక్కడ ఉన్నటువంటి బయోస్ఫియర్ని కూడా ప్రభావితం చేసే ప్రయత్నము అమెరికా చేసింది. ఈరోజు అందరూ పాలకుల అన్ని ప్రయత్నాల కారణంగా మనము ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధము, ఆర్థికాభివృద్ధి విషయంలో స్వయం సమృద్ధము, జీడిపి 7% దాటి పెరుగుతోంది, పెరుగుదల రేటు కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎదుగుతున్నటువంటి ఈ దేశాన్ని నిలుపు చేయాలన్నట్లయితే, ఎందుకంటే ఏ దేశమైతే ఎదుగుతుందో ఎదిగినటువంటి దేశము తనను తాను అసర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ఇది మనం చూడవచ్చు. ఎదిగిన ప్రతి దేశము తన యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ప్రయత్నిస్తుంది. 17వ శతాబ్దము వరకు ప్రపంచ జీడిపిలో 30% జీడిపి కేవలం 2 దేశాల నుంచి వెళ్ళేది, ఒకటి ఇండియా, ఒకటి చైనా. 17th century was when మొఘల్స్ వర్ రూలింగ్ దిస్ కంట్రీ. మొఘలుల పరిపాలన ఉన్నప్పటికీ ఈ దేశంలో వ్యాపారం జరిగిందంతా, ఎగుమతులంతా జరిగినాయి. ఎక్కడెక్కడికి మన సామాన్లు వెళ్తూ ఉండేవి, మన వ్యాపారులు వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ రకరకాల బ్యాంకుల ఎస్టాబ్లిష్మెంట్లను ఏర్పాటు చేశారు. ఇదంతా జరుగుతుండేది. దానిని ఏ రకంగా బలహీనపరచాలి? బ్రిటిష్ వాడు 150 సంవత్సరాల పరిపాలనలో భారతదేశంలో 42 కరువులు తీసుకొచ్చాడండి. ఎప్పుడన్నా మనం భారత చరిత్రని, ప్రపంచ చరిత్రను చూస్తే ఆర్థికంగా భారతదేశము పతనమవుతున్నటువంటి సమయంలోనే బ్రిటన్ ఒక ప్రపంచ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి టెక్నాలజీ, ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి క్యాపిటల్ తోటే అక్కడ జేమ్స్ వాట్ యొక్క స్టీమ్ ఇంజన్ ఏదైతే కనుక్కున్నాడో దాన్ని లోకోమోటివ్గా మార్చారు, ఇండస్ట్రీస్ పెట్టారు. అక్కడ కాటన్ ఇండస్ట్రీ డెవలప్ అయింది, హ్యాండ్లూమ్ కాదు, వాళ్ళ
క్లోతింగ్ ఇండస్ట్రీ మొత్తం అంతా డెవలప్ అయింది. ఆ తర్వాత వాళ్ళ ఉత్పాదనలు మన దగ్గరికి రావడం మొదలుపెట్టినాయి. గ్లాస్గో పంచె ఈ రోజుకు కూడాను చాలా మంచి ధనవంతుడు వేసుకునే పంచె పేరు గ్లాస్గో పంచె అండి. గ్లాస్గో అనేది ఎక్కడిదండి? ఇట్ ఈస్ ఫ్రమ్ స్కాట్లాండ్. గ్లాస్గో పంచె వేసుకున్నారా ఆయన అంటే ఈ రకంగా మార్చారు. కాబట్టి భారతదేశము మళ్ళీ ఎదుగుతున్నట్లయితే దాన్ని అణిచే ప్రయత్నము ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా ఎదిగే దేశము సైనికంగా కూడా ఎదుగుతుంది. భారతదేశం ఇప్పటికే తన సైనిక పాఠవాన్ని 4-5 సందర్భాల్లో తెలియజేసింది ప్రపంచానికి. మనలో చాలామంది ఇక్కడ హిస్టరీ ప్రొఫెసర్స్ ఉంటే వాళ్ళు చెప్పగలరు, 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో హైఫాని కానీ గ్యాలిపోలిని కానీ యూరప్లో ఉన్నటువంటి ఈ టర్కీలో ఉన్నటువంటి పాలకుల్ని ఓటమన్ పాలకుల్ని ఓడించడం కానీ ఈ పనంతా చేసినటువంటి బ్రిటిష్ సైనికులకి వాళ్ళ సైన్యంలో ఎవరున్నారు తెలుసునండి? భారతీయులు ఉన్నారు, ఇండియన్ ఆర్మీ ఉన్నారు. 3 రాజులు తమ సైన్యాన్ని పంపించారు. ఆ 3 రాజుల సైనికులకు ప్రతీకగా ఆ 3 సైనికుల యొక్క విగ్రహాన్ని ఢిల్లీలో ఒక చౌక్లో ప్రతిష్ఠించారండి ఆంగ్లేయులు. దాని పేరు తీన్మూర్తి చౌక్. ఆ చౌక్ నుంచి మనం వెళ్తుంటాము. తీన్మూర్తి భవన్ వేరు సార్. తీన్మూర్తి చౌక్లో ఒకటి హైదరాబాద్ సైనికుడు, ఒకడు మైసూర్ సైనికుడు, ఒకడు రాజపుటానాకి సంబంధించిన సైనికుడు. వీళ్ళ పోరాటం వల్ల ఇజ్రాయెల్ని విముక్తం చేయగలిగారు, టర్కీని విముక్తం చేయగలిగారు. మనం సినిమాల్లో లారెన్స్ ఆఫ్ అరేబియా చూస్తాం. లారెన్స్ ఆఫ్ అరేబియాలో లారెన్స్ అనే బ్రిటిషరు టర్కీలో పాలనను అంతం చేశాడు అన్నటువంటి నెరేటివ్ వాడు బిల్డ్ చేశాడు. మీరు సెకండ్ వరల్డ్ వార్ మూవీస్ చూడండి, ఏ సెకండ్ వరల్డ్ వార్ మూవీ చూసినా ఇండియన్ సోల్జర్ కనిపించాడు మీకు. యూ విల్ నెవర్ గెట్ టు సీ అన్ ఇండియన్ సోల్జర్. మీకు అమెరికన్ సోల్జర్ కనిపిస్తాడు, బ్రిటిష్ సోల్జర్ కనిపిస్తాడు, ఫ్రెంచ్ సోల్జర్ కనిపిస్తాడు. సెకండ్ వరల్డ్ వార్ మూవీస్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పగలరు ఈ విషయం. వై ఇండియన్ సోల్జర్ వాజ్ నాట్ షోన్ వెన్ ద రియల్ ఫైటింగ్ వాజ్ డన్ బై ద ఇండియన్ సోల్జర్. బర్మా క్యాంపెయిన్ ఇండియన్ సోల్జర్ చేశాడు. జపాన్ని ఓడించటంలో ఇండియన్ సోల్జర్ పనిచేశాడు. సింగపూర్ని విముక్తం చేసింది ఇండియన్ సోల్జర్ చేశాడు. ఫ్రాన్స్ని విముక్తం చేసినటువంటి భారతీయ సైనికుడు, ఆ ఫోటో చాలా ఫేమస్ ఫోటో. ఒక సిక్కు సైనికుని యొక్క ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారము ఆయన ఒక ఫ్రెంచ్ ఆకలితో ఉన్నటువంటి ఫ్రెంచ్ బాలికకి ఇచ్చే ఫోటో మీకు ఇంటర్నెట్లో దొరుకుతుందండి. సెకండ్ వరల్డ్ వార్లో ద వార్ ఇన్ యూరప్ వాజ్ వన్ బై ఇండియన్ సోల్జర్స్ ఫర్ ద బ్రిటిషర్స్. కానీ ఇవన్నీ మనకి చెప్పలేదు. కాబట్టి వీటన్నిటి అర్థం ఏంటంటే నెమ్మదిగా ఇండియా యొక్క ఎదుగుదలని ఆపే ప్రయత్నం. ఇండియా 1965కి మన దగ్గర తిండి గింజలు లేవు. యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పూట సోమవారం ఉపవాసం ఉండమన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదం అందుకని వచ్చింది. ఎందుకంటే కిసాన్ ఉత్పత్తి చేస్తే జవాన్ పోరాడతారని. కాబట్టి మనము చైనా కానీ అమెరికా కానీ భారతదేశాన్ని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే భారత్ ఎదుగుతోంది. కాబట్టి ఆర్థిక శక్తిగా ఎదిగితే సైనిక శక్తిగా ఎదుగుతుంది. సైనిక శక్తిగా ఎదిగిన తరువాత ప్రపంచం మీద తన ప్రభావం ఉంటుంది. మిగతా దేశాల్లాగా దురాక్రమణ చేస్తుందా భారత్? మన చరిత్ర అలాంటిది కాదు. కానీ మనము కల్చరలీ వీ మే విన్ ఓవర్ ద హోల్ వరల్డ్. కాబట్టి మనల్ని అణిచే ప్రయత్నం జరుగుతోంది. అందుకనే మన ఈ దేశం యొక్క ఆర్థిక సత్తా ఎవరో ఒక అదానీ చేతిలో ఉందని వాళ్ళు పొరపాటున భావించారు. వాళ్ళు అనుకున్నారు ఈ దేశం యొక్క ఆర్థిక సత్తా అంతా ఒక అంబానీ ఒక అదానీ లాగా. మీకు యుగాండా కీన్యా వంటి దేశాల్లో ఒక బిజినెస్ మెన్ని కొడితే ఒక దేశం పడిపోతుంది. భారతదేశం అలాంటిది కాదు. ఈ భారతదేశంలో మొన్నటి దీపావళి నాడు ఈ దేశపు సగటు పౌరులు టపాకాయలకు పేల్చినటువంటి అమౌంట్, టపాకాయల కోసం పేల్చినటువంటి అమౌంట్ అక్రాస్ ద కంట్రీ ఈజ్ 6.5 lakh crore rupees టపాకాయలకి. కాబట్టి ఇది హిండెన్బర్గ్ యొక్క రిపోర్ట్ వల్ల అదానీ పడిపోతే ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ పడిపోదు. వాడు ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి అర్థం కాదు ఇండియా. ఎందుకంటే ఈ దేశంలో నల్లటి తువాలు నల్లటి చొక్కా వేసుకుని బొట్టు పెట్టుకుని అయ్యప్ప దీక్ష చేసి వెళ్ళేటటువంటి వ్యక్తి 40 రోజుల మండల దీక్షలో కనీసం 3,000 రూపాయలు ఖర్చు చేస్తాడండి. కనీసం 3,000, తక్కువ ఆయన ఇంట్లో
ఆ సన్నిధానం పెట్టలేదు, ఆయన ఇంట్లో అందరికీ కలిపి భోజనం పెట్టలేదు, అయినప్పటికీ రాను పోను టికెట్లు వీటన్నిటికీ కలిపి 3-4 వేల రూపాయలు ఖర్చు చేస్తాడు. ఎంతమంది వెళ్తారు తెలుసా అండి? అయ్యప్ప సీజన్లో 5 కోట్ల మంది భారతీయులు వెళ్తారండి. 5 crore పీపుల్ వెళ్తారు ఈ 40 రోజుల్లో. 5 crore పీపుల్ ఇంటూ 3000 రూపీస్ మీరు లెక్కేసుకోండి, ఎన్ని వేల కోట్లు. కాబట్టి మామూలుగా నల్ల బట్టలు వేసుకున్నటువంటి అయ్యప్ప భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇండియన్ ఎకానమీకి ఆధారం. ఒక అదానియో అంబానియో కాదు. ఆ మధ్య ఒక సంస్థ ప్రియా అనేటటువంటి సంస్థ రీసెర్చ్ చేసింది, కొద్దిగా విషయాంతరం అవుతున్నాము. ఆ ప్రియా పార్టిసిపేటరీ రీసెర్చ్ ఇన్ ఇండియా అనే సంస్థ రీసెర్చ్ చేసి ఆ సంస్థ ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని బయటపెట్టింది. ఆ విషయము ఇది 20 ఏళ్ల క్రితం మాట. తిరుపతి, వేములవాడ, అన్నవరం, ద్రాక్షారామం లాంటివి కాకుండా వీధి చివర ఉండే చిన్న చిన్న గుళ్ళలో ప్రతి సంవత్సరము భక్తుడు వేసే ₹2 కలిపి మొత్తం ఎంత అవుతుంది తెలుసా అండి? పార్టిసిపేటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ లెక్క ప్రకారము ఇండియాలో 20,487 crore రూపీస్ అవుతాయి. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ మన వీధి చివర ఉండే సాయిబాబా గుడి, చిన్న చిన్న గుళ్ళండి. నేను షిరిడి గురించో లేకపోతే అన్నవరం గురించో చెప్పడం లేదు. చిన్నపాటి గుళ్ళలో సాధారణ ఠేలావాలా, రిక్షావాలా, తోపుడు బళ్ళవాడు, కూరలు అమ్ముకునేవాడు దేవుడికి పెట్టేది 20,487 కోట్లు పర్ యానం. దీనిలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాడు చెప్పిన రెండవ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దానం చేసిన వాళ్ళలో 80% యొక్క మంత్లీ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 8,000 రూపీస్. 20 ఏళ్ల క్రితం 8,000 అంటే ఇప్పుడు 20,000 అయి ఉంటుంది. పేదవాడు వేసిన డబ్బులే 20,487 కోట్లయినాయండి. సో దిస్ ఈజ్ ఇండియా. ఇండియా ఆర్థిక వ్యవస్థ మీకు ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినా భారతదేశపు ఆర్థిక వ్యవస్థ మొదలుపెట్టి మీకు ఆగస్టు నుంచి మొదలుపెట్టి మీకు జనవరి వరకు గుల్జార్ బాగా అద్భుతంగా వెలిగిపోతుంటుంది. కారణం ఏంటంటే ఆ ఆగస్టు నుంచి మొదలుపెట్టి రక్షాబంధన్ దగ్గర నుంచి మొదలైతే మీకు రక్షాబంధన్ వస్తుంది, గురు పూర్ణిమ వస్తుంది, ఆ తర్వాత విజయదశమి వస్తుంది, ఆ తర్వాత దసరా వస్తుంది, విశ్వకర్మ పూజ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసాలు వస్తాయి, అయ్యప్పలు వస్తారు, కావడి యాత్ర వస్తుంది ఉత్తర భారతదేశంలో. ఇవన్నీ అయిపోయిన తర్వాత సంక్రాంతి వస్తుంది దేశవ్యాప్తంగా. ఈ మధ్యలో క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ డెఫినెట్లీ ఈజ్ అ బిగ్ పర్చేసింగ్ మన దేశంలో. విదేశాల్లో క్రిస్మస్ అనేది టూరిజం అండి. మీరు మీ వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ ఉంటే వాళ్ళందరూ కూడా డిసెంబర్లో మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ అన్నీ సెలవు కాబట్టి ఇక్కడికి వస్తారు, అక్కడ షట్ డౌన్ కాబట్టి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాడు టూరిజం మీద వాడు పెడతాడు. ఇండియాలో వీడు బట్టలు కొంటాడు, బంగారం కొంటాడు, కొత్త సామాన్లు కొంటాడు, స్కూటర్ కొంటాడు, ఫ్రిడ్జ్ కొంటాడు. కాబట్టి ఇండియన్ ఎకానమీ ఒక అదాని మీద ఆధారపడలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద మాత్రమే ఆధారపడలేదు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు దేవుడి గుడిలో వేసే రూపాయి దగ్గర నుంచి, పూజారి పళ్ళెంలో వేసే 5 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి దారిలో కనపడే బిచ్చగాడికి వేసేటటువంటి రూపాయి కూడా, బిచ్చగాడు కూడా ఈ రోజుల్లో QR కోడ్ చూపించి వేయవయ్యా బాబు అని అడుగుతున్నాడు ఈ దేశంలో. కాబట్టి ఈ గేమ్ని అర్థం చేసుకోవాలి. ఒక హిండన్బర్గ్ రిపోర్టు ఒక అదానీని టార్గెట్ చేస్తే ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుందని భావించటము అమెరికన్లు కానీ చైనీస్ కానీ వాళ్ళ అవగాహన రాహిత్యానికి అది పెద్ద ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆర్థిక వ్యవస్థ మీద డీప్ స్టేట్ ప్రభావం ఉండేటువంటి అవకాశమే లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద. ఇదివరకులాగా పెద్ద పరిశ్రమలు అవి మాత్రమే లేవు కాబట్టి ఈరోజు చాలా డీసెంట్రలైజేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ యొక్క ఫోకల్ పాయింట్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తము వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ మొత్తము వచ్చేది కేవలం ఒకే ఒక వస్తువు నుంచి, టెక్స్టైల్ నుంచి. టెక్స్టైల్కి విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? జార్ఖండ్లో ఉన్నటువంటి అదానీ కంపెనీ నుంచి వస్తుంది. అదానీకి బకాయిలు ఇవ్వలేదు, అదానీ ఆపేశాడు. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఈరోజు బట్టల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతబడిపోయింది, ఎక్స్పోర్ట్ చేయలేరు. ఆ దేశం ఏకంగా దివాలా తీసింది. శ్రీలంకకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీలంకలో ఎవరైనా మీలో రామాయణ టూర్ అలా శ్రీలంకకి వెళితే మీరు ఆశ్చర్యపోతారు.
శ్రీలంకలో రేజర్ బ్లేడ్ కానీ దువ్వెన కానీ ఇట్ హ్యాస్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. అక్కడ ఏది ఉత్పాదన లేదండి, వాళ్ళకి ఆదాయం ఒక్కటే టూరిజం. కోవిడ్లో టూరిజం ఆగిపోయింది, శ్రీలంక దివాలా తీసింది. కోవిడ్లో టూరిజం ఆగిపోయింది, శ్రీలంక దివాలా తీసేసింది. కాబట్టి దేశం ఒంటి స్తంభం మేడల్లాంటి ఆర్థిక వ్యవస్థ కాదు భారతదేశం. ఈ దేశంలో కుటీర పరిశ్రమలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ దేశంలో డీమార్ట్ పక్కన కిరాణా షాప్ వాడు పెట్టుకుని కూర్చుంటాడండి. డీమార్ట్ నడుస్తుంది, కిరాణా షాప్ నడుస్తుంది. మూతబడితే డీమార్ట్ మూతబడుతుంది కానీ కిరాణా షాప్ మూతబడదు. జాగ్రత్తగా గమనించండి. కిరాణా షాపు మూతబట్టం మీ కాలనీలో మీరు చూసారా? మన ముందు త్రినేత్ర వచ్చింది, మూతబడి వెళ్ళిపోయింది. మోర్ వచ్చింది, మోర్ కనిపించటం లేదు. ఇవన్నీ ఎందుకు పోతున్నాయి? వాటి ఎకనామిక్ మోడల్ ఇండియన్ ఆత్మతో సరిపడదు, దాన్ని మార్చాలి. భారతదేశంలో మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళండి. భారతదేశంలో వాడు ఏం చేస్తాడంటే, ఒక కిలో కావాలంటే కిలో 100 గ్రాములైనా కూడాను ఆ తోపుడు బండి వాడు పట్టించుకోడు, మీకు ఇచ్చేస్తాడు. 1 కిలో డబ్బు తీసుకుని 1100 గ్రాములు ఇస్తాడు. ఒక టమాటా ఎక్కువైనా కూడా పట్టించుకోడు. డీమార్ట్కి వెళ్ళండి, 1100 గ్రాములైతే 1100 గ్రాములకి బిల్లింగ్ జరుగుతుంది. కాబట్టి ఇండియన్ ఎకనామిక్ మోడల్ని మనం అర్థం చేసుకోవాలి. మనం కొద్దిగా విషయాంతరం అవుతున్నాం కానీ ఇండియన్ ఎకనామిక్ మోడల్ని అర్థం చేసుకోకపోతే మనము ఇండియన్ ప్రజల యొక్క స్పెండింగ్ విధానము, ఇప్పుడు అమెరికాకి వెళ్ళినటువంటి ప్రతి భారతీయుడు మళ్ళీ ఇండియాకి డబ్బు పంపిస్తున్నాడు. అందుకని మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. గల్ఫ్కి వెళ్ళిన ప్రతి భారతీయుడు డబ్బు ఇండియాకి వస్తుంది, ఎందుకంటే ఇండియన్కి కుటుంబం ముఖ్యం. కాబట్టి ఈ డీప్ స్టేట్ అనేది కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి మతాన్ని, నమ్మకాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. సరే, అది తరువాత మనం చర్చిద్దాం.